అయితే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ గా. ఇప్పుడు చేయమనండి ఒక్కొక్కరికి టూర్ గేమ్ చేంజర్ అనుకున్నారండి, ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు. ఇంకా రామ్ చరణ్ గారు యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? సూపర్. ఆయన పడిన కష్టం బాడీ చూడాలన్నా బాగా పడి సినిమా బాగా తీశాడు. సినిమా వల్ల 2000 కోట్లు పక్క. 2000 కోట్లు పక్క. ఓకే. సో రామ్ చరణ్ గారితో పాటుగా జగత్ బాబు కూడా ఉన్నారు. ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. సో ఎందుకు చూడాలి పెద్ద సినిమా అంటే? ఊరు గురించి బ్రో, ఒక ఊరు గురించి, ఆయన కష్టం గురించి. మీలాంటి యువతకి ఇన్స్పిరేషన్ గా అనిపించింది ఆ సినిమా. సూపర్ బ్రో. సో ఒక మాటలో ఏం చెప్తారు పెద్ద సినిమా గురించి? ఒక మాటలో ఈ సినిమా గురించి ఏం చెప్తారంటే, ఈ మూవీ గురించి? థ్యాంక్ యూ. అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీకు ఈ సినిమాలో? రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన అంటే మనం చూస్తే 3 షర్ట్స్ ఉన్నాయి కదా, క్రికెటర్ గా కావచ్చు, కుస్తీ ఫైటర్ గా కావచ్చు, రన్నర్ గా 3 షర్ట్స్ కూడా చేయగలరు రామ్ చరణ్. ఓకే. సో ఆయన పడిన కష్టం కనిపించిందన్న తెర మీద, స్క్రీన్ మీద. సో అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా రామ్ చరణ్ గారికి సినిమా ద్వారా? ఎంత ఎక్స్పెక్ట్ చేసింది అనుకుంటున్నారు సినిమా ఇది? అవార్డు అయితే ఖచ్చితంగా వచ్చింది. కలెక్షన్ పరంగా మాట్లాడుకుంటే కలెక్షన్ అయితే నేను చెప్పలేను. ఫైనల్ గా ఒక్క మాటలో పెద్ద మూవీ గురించి మీ ఒపీనియన్ అంటే? పెద్ద మూవీ బాగుంది. థ్యాంక్ యూ బ్రో. జై చరణ్ హిట్ కొట్టేసా మళ్ళీ. సార్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? సినిమాలో వాళ్ళు చెప్తున్న కంటెంట్ ఉందా? నిజంగానే ఏదో కంటెంట్ ఉంది, ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది యువత. ఒకసారి చూసి అర్థం కాదు, 2-3 సార్లు చూసి సినిమా బాగుంది. సెంటిమెంట్. రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? సో బుచ్చిబాబు గారి డైరెక్షన్ కావచ్చు, బుచ్చిబాబు 5 కొట్టేశాడు. జగత్ బాబు కూడా ఉన్నారు సినిమాలో. ఆయన బాబు హైలైట్. ఓకే. మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు ఈ సినిమా గురించి? ఈ సినిమా గురించి మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారంటే? చూడొచ్చు. బాగుంది, సూపర్ హిట్ అన్న. సో మనం చూసినట్లయితే రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? బాగుంది, సూపర్ గా ఉంది. సినిమాలో కథ ఏంటి అంటే, మామూలు కంటెంట్ ఏంటి, మీకు ఏం నచ్చింది సినిమాలో? మీకు బాగుంది, అంతా బాగుంది. అంతా బాగుంది. రామ్ చరణ్ గారి పడిన కష్టం తెర మీద కనిపించింది? కనిపించింది అన్న, అంతా బాగుంది. మరి ఆయన కష్టానికి ఫలితం అవార్డు వచ్చింది. 1000 కోట్లు వస్తుంది. 1000 కోట్లు కలిసిన ఏ నమ్మకంలో చెప్తున్నారు 1000 కోట్లు వస్తుంది? 1000 కోట్లు. మరి కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు సినిమా గురించి. ఆ నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? సినిమా గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? అదంతా ఉత్తుత్తు మాటలు. ఓకే. ఫైనల్ గా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే? సూపర్ హిట్ అన్న, బాగుంటది. థ్యాంక్ యూ.